హాయ్ అండి. నమస్తే. నేను మీ గీత. వెల్కమ్ టు మురమల ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. మీ అందరూ బాగున్నారనుకుంటున్నానండి. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియో ఏంటంటే, మురమల నక్షత్రం ప్రకారం కళ్యాణం ఎలా అనే సిరీస్ ఆల్రెడీ స్టార్ట్ చేశానండి. ఆ సిరీస్ అనేది మధ్యలో ఆఫ్ చేసేసాను. కొన్ని మంత్స్ వీడియోస్ పెట్టలేదు. మళ్ళీ ఇప్పుడు రీస్టార్ట్ చేశానండి. ఆల్రెడీ ఫిబ్రవరి, మార్చ్ మంత్ ఒక కళ్యాణం డేట్స్ అనేవి వీడియోస్ అప్లోడ్ చేశాను. ఎవరైనా కనుక ఆ వీడియో చూడకపోతే కనుక డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ అప్లోడ్ చేస్తానండి. డిస్క్రిప్షన్ బాక్స్‌లోకి వెళ్ళి లింక్ కనుక క్లిక్ చేస్తే మీకు ఫిబ్రవరి, మార్చ్ మంత్ ఒక కళ్యాణం డేట్స్ అనేవి వచ్చేస్తాయండి. ఆల్రెడీ ఫిబ్రవరి సగం దాకా అయిపోయింది కాబట్టి మార్చ్ మంత్ వీడియోస్ చూడండి. ఎందుకంటే మార్చ్ మంత్‌లో మీ నక్షత్రం ప్రకారం ఏవైతే డేట్స్ ఉన్నాయో ఆ డేట్స్‌లో కళ్యాణం అనేది బుక్ చేసుకోండి. అండ్ ఇంకొక విషయం అండి, కళ్యాణం అనేది 1 మంత్ బిఫోరే బుక్ చేసుకోండి. ఎందుకంటే కళ్యాణం టికెట్స్ అనేవి చాలా ఫాస్ట్‌గా అయిపోతున్నాయి. సో ముందుగానే బుక్ చేసేసుకోండి. అండ్ ఇప్పుడు ఏప్రిల్ మంత్ ఒక కళ్యాణం డేట్స్ అండి. మురుమల్లో కళ్యాణం అనేది మీ జన్మ నక్షత్రం అనుసరించి సాధారణ తారలోనే కళ్యాణం చేస్తారని నేను మురుమల్ల కళ్యాణం డేట్స్ ఒక వీడియోలో చెప్తూనే వచ్చాను. ఎందుకు నేను అంత పర్టికులర్గా చెప్తున్నానంటే, నేను చెప్పే డేట్స్ ఓన్లీ విద్య, ఉద్యోగం, వివాహం, సంతానం ఈ కోరికలు ఉన్న వాళ్ళే నేను చెప్పే డేట్స్లో మీ నక్షత్రాన్ని బట్టి కళ్యాణం బుక్ చేసుకోవాలండి. మీకు ఒకవేళ ఆరోగ్యం గురించి కానీ, దంపతుల మధ్య సఖ్యత లేకపోయినా, వ్యాపారం అభివృద్ధి కోసం, కుటుంబం సఖ్యతగా లేకపోయినా కనుక ఈ ఏ డేట్స్‌లో కళ్యాణం అనేది బుక్ చేసుకోకూడదు. దానికి వేరేగా డేట్స్ ఉంటాయి. అంటే నేను మార్చ్ మంత్ ఒక కళ్యాణం డేట్స్ వీడియో పెట్టాను చూసారా? దాంట్లో తారాబలం గురించి చెప్పుకుంటూ వచ్చాను. ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. ఆ తారాబలంలో డేట్స్ విడివిడిగా ఉంటే అలాగా మీ కోరికలను బట్టి కూడా డేట్స్ అనేవి మారిపోతూ ఉంటే ఆ డేట్స్‌లో కళ్యాణం బుక్ చేసుకోవాలి. మీకు ఎవరికైనా అలా డేట్స్ కావాల్సి వస్తే కనుక నాకు కామెంట్ చేయండి. నేను దేనికి దానికి విడివిడిగా డేట్స్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటానండి. ఒకవేళ మీకు సపోజ్ ఆరోగ్యం గురించి కళ్యాణం చేయించుకోవాల్సి వచ్చిందనుకోండి, మీ నక్షత్రం బట్టి ఆ తారాబలంలో ఏ డేట్స్ అయితే వచ్చాయో ఆ డేట్స్‌లో కళ్యాణం చేయించుకోవాలి. అదే ఒకవేళ దంపతుల మధ్య సఖ్యత లేకపోతే మీ నక్షత్రం బట్టి ఆ తారాబలంలో ఏ డేట్స్ అయితే వచ్చాయో ఆ డేట్స్‌లో కళ్యాణం చేయించుకోవాలి. అలా దేనికి దానికి విడివిడిగా నేను వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటానండి. సో ఇప్పుడైతే ఏప్రిల్ మంత్ ఒక కళ్యాణం డేట్స్ అనేవి చెప్పేస్తూ ఉంటాను. ఇది మాత్రం సాధారణ తారలో కళ్యాణం చేసుకున్న వాళ్ళకేనండి పర్టికులర్గా చెప్తున్నాను. ఇన్ని సార్లు చెప్తున్నానని మాత్రం అనుకోకండి. అశ్విని, మఖ, మూల 4, 14, 23 తారీఖుల్లో. భరణి, పుబ్బ, పూర్వాషాఢ 5, 15, 24. కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ 6, 16, 25. రోహిణి, హస్త, శ్రవణం 7, 17, 26. ముగశిర, చిత్త, ధనిష్ట 8, 18, 27. ఆరుద్ర, స్వాతి, శతభిషం 9, 19, 28. పునర్వసు, విశాఖ, పూర్వభద్ర 10, 20, 29. పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర 2, 11, 21. అశ్లేష, జ్యేష్ఠ, రేవతి 3, 12, 13, 22, 30 తారీఖుల్లో కళ్యాణం చేయించుకోవచ్చండి. ఇవండి జన్మ నక్షత్రం, సాధారణ తార. మీ యొక్క నక్షత్రం బట్టి పక్కన ఏవైతే కళ్యాణం డేట్స్ ఉన్నాయో ఆ డేట్స్‌లో ఏప్రిల్ నెలలో కళ్యాణం అనేది బుక్ చేసేసుకోండి. అండ్ మన ఛానల్ ఎవరైనా మొదటిసారి కనుక చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూస్తారండి. అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో వర్తి అనిపిస్తే కనుక అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఈ కళ్యాణం డేట్స్ అనేవి ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు వాళ్ళ నక్షత్రం బట్టి డేట్స్ చూసుకొని కళ్యాణం బుక్ చేసుకుంటారు. అండ్ మీకు ఏమైనా కళ్యాణం గురించి డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. అంటే టైమింగ్ గురించి కానీ, అకామిడేషన్ గురించి కానీ, ఫుడ్ గురించి కానీ, ఏ టైం కళ్యాణం అవుతుందా అనేది, ఇలా ఏ డౌట్స్ ఉన్నా కూడా నాకు కళ్యాణం గురించి కామెంట్ చేయండి. నేను కంపల్సరీ రిప్లై ఇస్తానండి. అండ్ ఇదేనండి వీడియో. మళ్ళీ మీ ముందుకు వేరే వీడియోతో వచ్చేస్తానండి. అంతవరకు స్టే ట్యూన్. మురమల్ల ముచ్చట్లు.